మరియా అనే కన్యకకు గాబ్రియేల్ అనే దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పెను. అప్పటికే మరియకు యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడింది. మరియ గర్భవతి అని తెలిసిన యోసేపు ఆమెను నిందించకుండా రహస్యముగా విడనాడాలని అనుకొని నిద్రపోయెను. స్వప్నమందు దూత యోసేపుకు ప్రత్యక్షమై, యోసేపు, మరియను చేర్చుకొనుటకు భయపడకుము, మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పెను. యోసేపు నిద్ర మేలుకొని మరియను చేర్చుకొనుటకు వెళ్ళెను. రోమా చక్రవర్తి అయిన కైసరు ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆజ్ఞాపించెను. మరియా యోసేపు సొంత ఊరు అయిన బెత్లెహేముకు ప్రయాణం చేసిరి. మరియా దేవుని కుమారునికి జన్మనిచ్చెను. కొంతమంది గొర్రెల కాపరులకు దూత ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభార్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పెను. ఆకాశంలో నక్షత్రం చూసిన కొంతమంది తూర్పు దేశ జ్ఞానులు యూదుల రాజు పుట్టాడు అని గ్రహించి యేసుని చూడడానికి బెత్లెహేం వెళ్ళిరి. ఆకాశంలో నక్షత్రం చూసిన కొంతమంది తూర్పు దేశ జ్ఞానులు యేసుని చూడడానికి వెళ్ళి, అటు తర్వాత యేసు ముప్పై సంవత్సరములు తల్లిదండ్రుల యొద్ద పెరిగెను. అప్పటికే బాప్తిస్మమిచ్చి యోహాను దేవుని త్రోవ సరళము చేస్తూ ప్రజలందరికీ బాప్తిస్మమిస్తూ వచ్చెను. యేసు తానే దేవుని కుమారుడు అని యోహాను ఎరుగు నిమిత్తము బాప్తిస్మము తీసుకొనుటకు యోహాను నొద్దకు పోయెను. అప్పటి నుంచి యేసు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక బోధలు చేస్తూ ఎంతో మంది రోగులను, దెయ్యం పట్టిన వారిని స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని తిరిగి లేపుచూ ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేసెను. పరిసయ్యులు శాస్త్రులు యేసుని చంపాలని ఉద్దేశించి చక్రవర్తి ద్వారా అధికారము తీసుకొని యేసుని కొరడాలతో కొట్టి సిలువకు అప్పగించెను. యేసు మన కొరకు సిలువ మరణం పొందెను. యేసుని సమాధి చేసిరి. కానీ యేసు తాను చెప్పినట్టుగానే 3వ దినమున తిరిగి లేచెను. యేసు తిరిగి లేచాడని ఆయన శిష్యులే నమ్మక సందేహించిరి. కానీ యేసు వారికి దగ్గరకు వెళ్ళి ఆయన గాయములు చూపించి ఆయనను తాకమని చెప్పెను. అప్పుడు వారు నమ్మిరి. యేసు వారితో, నా యందు విశ్వాసముంచుడి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఈ విషయాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి అని చెప్పెను.